హాయ్ ఆల్ ఆఫ్ యూ. ఇవాళ ఈ వీడియోలో కెమికల్ షిఫ్ట్ అంటే ఏంటో సింపుల్గా చాలా తక్కువ టైంలో తెలుసుకుందాం. అసలు కెమికల్ షిఫ్ట్ అనేది ఎన్ఎంఆర్లో ఒక కాన్సెప్ట్. సో ఎన్ఎంఆర్ అంటే ఏంది? రేడియో ఫ్రీక్వెన్సీని మనం శాంపుల్ మీదకి పంపించినప్పుడు దాంట్లో వచ్చేటువంటి రెజొనెన్స్ కాన్సెప్ట్ ద్వారా మనకు సిగ్నల్ ప్యాటర్న్ జనరేట్ అవుతుంది. సో దాంట్లో కెమికల్ షిఫ్ట్ అంటే ఏంటంటే the variations of NMR frequencies of the same kind of nucleus due to variations in the E distribution, that means electron distribution. అంటే సింపుల్గా దాన్ని సెంటెన్స్ని నేను ప్రాక్టికల్గా చూపిస్తాను చూడండి. సపోజ్ ఇక్కడ ఏమన్నానంటే సేమ్ కైండ్ ఆఫ్ న్యూక్లియస్ తీసుకుంటే ఆ సేమ్ కైండ్ ఆఫ్ న్యూక్లియస్ కూడా ఎన్ఎంఆర్ ఫ్రీక్వెన్సీస్ అంటే ఎన్ఎంఆర్ సిగ్నల్స్ వేరువేరుగా ఉంటాయని అర్థం. అది ఎలా అంటే సపోజ్ ఇక్కడ సేమ్ న్యూక్లియస్ CH3 సేమ్ న్యూక్లియస్ తీసుకుందాం, కానీ ఎలక్ట్రాన్ డిస్ట్రిబ్యూషన్ దానికి ఉన్న ఫంక్షనల్ గ్రూపు వేరేది. బ్రోమిన్ తీసుకున్నాం, క్లోరిన్ తీసుకున్నాం, హైడ్రాక్సీ గ్రూప్ తీసుకుందాం, OH గ్రూప్. ఇప్పుడు ఈ మూడిటికి న్యూక్లియస్ ఒకటే, కానీ వీటి వెనుక ఉన్నటువంటి ఎలక్ట్రాన్ నెగిటివిటీ ప్యాటర్న్ కావచ్చు, లేదంటే వీటికి ఉన్నటువంటి ఎలక్ట్రాన్ డిస్ట్రిబ్యూషన్ వల్ల ఈ యొక్క సిగ్నల్స్ వేరియేషన్స్ వస్తాయి. సో దిస్ ఈజ్ అబౌట్ కెమికల్ షిఫ్ట్. అంటే కెమికల్ షిఫ్ట్ అంటే ఇది ఒక టెర్మినాలజీ ప్రకారం వేరియేషన్స్ ఆఫ్ ఎన్ఎంఆర్ ఫ్రీక్వెన్సీస్ ఇన్ ద సేమ్ కైండ్ ఆఫ్ న్యూక్లియస్ డ్యూ టు వేరియేషన్ ఇన్ ఎలక్ట్రానిక్ డిస్ట్రిబ్యూషన్. అసలు ఈ కెమికల్ షిఫ్ట్ అంటే ఏంటి అంటే, ఈ కెమికల్ షిఫ్ట్లో ఈ సిగ్నల్ ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు అంటే పొజిషన్ ఆఫ్ సిగ్నల్ అంటే ఈ సిగ్నల్ గివ్స్ అస్ కెమికల్ ఎన్విరాన్మెంట్ ఆఫ్ దట్ ప్రోటాన్. సో ఎన్ఎంఆర్లో ప్రోటాన్ని బేస్ చేసుకొని, అంటే ప్రోటాన్ ఎన్ఎంఆర్ 13C ఎన్ఎంఆర్ ఉన్నాయి కదా, దాంట్లో పొజిషన్ ఆఫ్ సిగ్నల్, ఆ సిగ్నల్ పొజిషన్ మనకేం చెప్తుందంటే కెమికల్ ఎన్వైర్న్మెంట్ ఆఫ్ ప్రోటాన్ గురించి చెప్తుంది. సో ఇదంతా జస్ట్ కెమికల్ షిఫ్ట్ ఐడియా. దీనికి మీకు ఇన్ డీటెయిల్గా వెళ్ళే ముందు నేను ఒక సింపుల్ బాగా యూజ్ అయ్యేటటువంటి సింపుల్ ఎక్స్పెరిమెంట్తో కెమికల్ షిఫ్ట్ ఎలా చేయొచ్చో చూస్తాను. సో కెమికల్ షిఫ్ట్ అర్థం కావాలంటే మీకు బేసిక్ థింగ్, పెండ్యులం ఉంది కదా, 8th క్లాస్ లెవెల్ ఆర్ 7th క్లాస్ లెవెల్ సైన్స్ ఎక్స్పెరిమెంట్, ఫిజిక్స్ ఎక్స్పెరిమెంట్, దీన్ని బేస్ చేసుకుంటే మన కెమికల్ షిఫ్ట్ ఈజీగా అర్థమవుతుంది. లెటస్ కన్సిడర్, ఇది మనం పెండ్యులం అనుకుందాం, తెలుగులో లోలకం అంటారు. సో ఇది ఆసిలేషన్ మూమెంట్స్ చేస్తుంది, దాన్ని ఏమంటారంటే డోలనాలు అంటారు తెలుగులో. సో దీన్ని ఇలా బేస్లోంచి పట్టుకొని ఇక్కడ వరకు తీసుకెళ్ళి ఎప్పుడైతే దానికి వెలాసిటీ 0 అవుతుందో అప్పుడు వదులుతాం. అప్పుడు అది అటు ఇటు చేసేటువంటి ఆసిలేషన్స్ని మనం తీసుకుంటాం. స్టాప్ వాచ్ పెట్టి ఇంత టైంలో, అంటే 5 సెకండ్స్కి ఇన్ని, 10 సెకండ్స్కి ఇన్ని అని తీసుకొని కౌంట్ చేసుకుంటాం. ఓకేనా? మరి ఇప్పుడు ఎందుకు సార్ ఇదంతా ఎందుకు మాకు అంటే, మీకు ఒక చిన్న మ్యాటర్ ఇక్కడ చెప్పాలి. ఎప్పుడైతే టైం 0 వాళ్ళు ఎలా దీని యొక్క పెండ్యులం యొక్క క్యాలిక్యులేషన్స్ ఎలా తీసుకుంటారు, లేదా ఆ లోలకం యొక్క క్యాలిక్యులేషన్స్ ఎలా మనం చేస్తామంటే, వెన్ టైమ్ ఈక్వల్ టు 0 అంటే నంబర్ ఆఫ్ ఆసిలేషన్స్ ఆల్సో 0. అంటే ఆసిలేషన్స్ జరగకముందు ఎప్పుడైతే మనం దీన్ని ఇక్కడి నుంచి ఇక్కడి వరకు చివరి వరకు తీసుకెళ్తామో అప్పుడు మనం దాన్ని ఇంకా వదలలేదు, అంటే అది ఇంకా ఆసిలేషన్ మూమెంట్స్ జరగదు, ఇంకా ఇక్కడి వరకు తీసుకెళ్ళి ఉంటాం. అప్పుడు టైం 0 అనుకుంటాం, అప్పుడు వదులుతాం. 5 సెకండ్స్ తర్వాత ఎన్ని చేస్తే 7 చేస్తే 7 కౌంట్ చేస్తాం. 10 సెకండ్స్ తర్వాత 12 చేస్తే 12 అని తీసుకుంటాం. అంటే వెన్ టైమ్ ఈక్వల్ టు 0 ఆసిలేషన్ మూమెంట్స్ ఎన్ని, టైం 0 అని తీసుకుని ఆసిలేషన్ మూమెంట్ 0 తీసుకుంటాం. 5 సెకండ్స్ అయిన తర్వాత ఎన్ని, 10 సెకండ్స్ అయిన తర్వాత ఎన్ని, ఇది క్లియర్. కానీ చిన్న డౌట్ ఏంటంటే, టైం ఈక్వల్ టు 0 అన్నాను, ఎప్పుడైనా సరే టైం 0 అవుతుందా? నో, టైం అనేది 0 ఎప్పుడు అవ్వదు. టైం ఈజ్ కంటిన్యూస్ ప్రాసెస్. సో టైం ఎప్పుడు 0 అవ్వదు, కానీ టైం 0గా తీసుకుంటాం, అలా అజమ్స్ చేస్తాం. ఎందుకు ఇది అంటే, సపోజ్ ఎక్స్పెరిమెంట్ మార్నింగ్ 6 o'clockకి స్టార్ట్ అయింది అంటే 6 hours 5 minutesకి 6 hours wait here 6 hours 6 hours 5 at the same time 6 hours 10. సో ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి స్టార్ట్ అయింది అనుకున్నాం, 6 hours, దెన్ ఎర్లీ మార్నింగ్ 6 hours 5 seconds, దిస్ ఈజ్ 5, 6 hours, దీనికి 5 seconds డిఫరెన్స్, దెన్ 6 hours 10 seconds, దీనికి 5 seconds డిఫరెన్స్. అంటే మనం తీసుకోవాల్సింది ఈ విధంగా 6 hours minutes seconds ఈ విధంగా కన్సిడర్ చేయాలి ఎక్స్పెరిమెంట్ని. కానీ ఇది సింపుల్ అండర్స్టాండింగ్ కోసం
ఇలా తీసుకుంటాం. టైం 0 తీసేసుకొని, అంటే ఈ విధంగా 6 o'clock కదా, టైం 0 తీసేసుకొని 5 seconds 0 నుంచి 5 seconds వచ్చినప్పుడు స్టాప్ వాచ్ పెట్టుకొని 5 seconds వచ్చినప్పుడు ఎన్ని చేసింది ఆసిలేషన్స్, 10 seconds వచ్చినప్పుడు ఎన్ని చేస్తే లెక్కేస్తాం. కానీ యాక్చువల్గా మనం తీసుకునే టైం ఎగ్జాక్ట్ టైం ఎట్లా ఉంటుంది? సపోజ్ మార్నింగ్ 6 o'clock స్టార్ట్ చేస్తే 5 seconds తర్వాత ఎంత, 10 seconds తర్వాత ఎంత, అంటే దీనికి డిఫరెన్స్ 5 seconds, దీనికి డిఫరెన్స్ 5 seconds. ఎట్ ద సేమ్ టైం దీనికి డిఫరెన్స్ 5 seconds, దీనికి డిఫరెన్స్ 5 seconds. అంటే టైం డిఫరెన్స్లో ఏం తేడా ఉండదు, వచ్చే ఆసిలేషన్స్లో కూడా ఏం తేడా ఉండదు. కానీ ఫర్ బెటర్ అండర్స్టాండింగ్ ఇంత కాంప్లెక్స్గా కంటే సింపుల్గా తీసుకొని ఈ విధంగా టైం 0 అని క్యాలిక్యులేషన్ చేసుకొని ఇవి క్యాలిక్యులేట్ చేయడం ఈజీ. ఓకేనా? సో ఇది మైండ్లో పెట్టుకోండి. ఇప్పుడు దీనికి మన కెమికల్ షిఫ్ట్కి ఏంటి రిలేషన్ అంటే, ఎప్పుడైతే ఎన్ఎంఆర్లో మనం సొల్యూషన్స్ తీసుకుంటామో, ఎన్ఎంఆర్లో శాంపుల్ సొల్యూషన్ తీసుకుని, సపోజ్ 2 samples ఉన్నాయి దీంట్లో, CdCl3 డ్యూటిరేటెడ్ క్లోరిన్ అండ్ C2H5OH ఇథిల్ ఆల్కహాల్ అండ్ TMS టెట్రామిథైల్సెలేన్. ఇప్పుడు శాంపుల్స్తో పాటు TMS తీసుకుంటాం మనం. ఏంటి TMS అంటే రెఫరెన్స్. దీన్ని రెఫరెన్స్ శాంపుల్ సొల్యూషన్, రెఫరెన్స్ సొల్యూషన్గా ఉపయోగిస్తాం. ఎందుకు TMSని రెఫరెన్స్గా వాడాము అంటే, ఇప్పుడు ఈ పెండులమ్ యొక్క ఎక్స్పెరిమెంట్కి ఈ TMSకి ఏంటి తేడా అంటే, ఏంటి రిలేషన్ అంటే, ఈ TMS యొక్క వాల్యూ మనం ఇక్కడ 0 తీసుకుంటాం. TMS యొక్క వాల్యూ, టెట్రామిథైల్సిలేన్ యొక్క వాల్యూ 0 తీసుకుంటాం. యాక్చువల్లీ 0 కాదు, దాని ఫ్రీక్వెన్సీ ఈజ్ వెరీ 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 లో. ఎందుకు లో అంటే, ఇప్పుడు ఇది టెట్రామిథైల్సిలేన్ స్ట్రక్చర్, యాక్చువల్లీ ఇది సిలికాన్, దీని చుట్టూ టెట్రా 1 2 3 4. సో ఇప్పుడు ఇవి యాక్చువల్లీ CH3 ఇలా ఉంటాయి. కానీ ఇవి ఎలా ఉంటాయంటే, CH3 అంటే ఇలా కదా. సో ఇలా ఉన్నప్పుడు ఎందుకు ఇదంతా డ్రా చేస్తున్నాను, ఎందుకు చెప్తున్నానంటే, దీనికి 0 ఎందుకు ఉంటుంది న్యూ అని చెప్పడానికి. ఎందుకు 0 ఉంటుందంటే, దీంట్లో షీల్డింగ్ ప్రాపర్టీ ఎక్కువ ఉంటుంది, షీల్డెడ్ ప్రాపర్టీ ఎక్కువ ఉంటుంది. డ్యూ టు దిస్ షీల్డెడ్ ప్రాపర్టీ దీనికి న్యూ వాల్యూ నియర్ టు 0, వెరీ వెరీ లో, నియర్ టు 0. అందుకని ఇక్కడ ఎలా అయితే టైంని 0గా తీసుకున్నామో, ఎట్ ద సేమ్ టైం కెమికల్ షిఫ్ట్లో కూడా TMSని రెఫరెన్స్గా ఉపయోగించడానికి కారణం, దీని యొక్క న్యూ వాల్యూ ఈజ్ 0. ఈ విధంగా 0గా తీసుకొని, అప్పుడు ఈ TMSతో పాటుగా మనం ఏదైతే శాంపుల్గా తీసుకుంటామో, ఇది రెఫరెన్స్ అయినప్పుడు ఏదైతే శాంపుల్ తీసుకుంటామో ఈ రెండింటి యొక్క ఫ్రీక్వెన్సీస్ చూస్తాం. అప్పుడు ఎన్ని శాంపుల్స్ తీసుకుంటే అన్ని. ఆల్రెడీ TMS 0. సో ఈ 0 వాల్యూ దగ్గర నుంచి మిగిలిన పీక్స్ ఎంత డిస్టెన్స్లో ఉన్నాయి, సో 0 దగ్గర నుంచి ఇవి ఎంత డిస్టెన్స్లో ఉన్నాయి దాన్ని బట్టి, ఓకే సపోజ్ దిస్ ఈజ్ OH గ్రూప్, సపోజ్ దిస్ ఈజ్ NH2 గ్రూప్, సపోజ్ ఈ విధంగా ఒక్కొక్క ఫంక్షనల్ గ్రూపు లేదా ఒక్కొక్క దాంట్లో ఉన్నటువంటి ప్రజెంట్ అయినటువంటి శాంపుల్ TMS 0 నుంచి ఇవి ఎంత డిస్టెన్స్లో ఉన్నాయో క్యాలిక్యులేట్ చేస్తే ఈ వాల్యూయే 0.9 2.0. ఇదే కెమికల్ షిఫ్ట్ వాల్యూ. సో కెమికల్ షిఫ్ట్ వాల్యూ బేసిక్గా అర్థం కావడానికి చిన్న పెండులం తీసుకున్నాను. సో ఆ పెండులంని టైం 0 ఉండదు, కానీ టైం 0గా తీసుకుంటాం. ఎట్ ద సేమ్ టైం TMS కూడా న్యూ వాల్యూ 0 ఉండదు, కానీ డ్యూ టు దిస్ వెరీ 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 లో న్యూ ప్రాపర్టీ వీఆర్ కన్సిడరింగ్ యాజ్ 0. దెన్ వీ క్యాలిక్యులేట్ ఫ్రమ్ దిస్ TMS టు ఎనీ కాంపౌండ్. ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఏ కాంపౌండ్కి అయినా సరే TMSతో పోల్చుకుంటే న్యూ వాల్యూ ఎక్కువగానే ఉంటుంది. ఓన్లీ TMSకి మాత్రమే నియర్ టు 0 ఉంటుంది. ఎందుకంటే ఈ విధంగా హై షీల్డెడ్ ప్రోటాన్స్ ఉంటాయి దీంట్లో. అంటే 3 3 3 3 4 3 12 ప్రోటాన్స్. ఈ 12 ప్రోటాన్స్ ఫుల్ షీల్డింగ్లో ఉంటాయి. అంటే మీకు స్ట్రక్చర్ కనుక వేస్తే ఈ విధంగా ఫుల్ షీల్డింగ్ అయిపోయి ఉంటుంది. నేను ఆల్రెడీ షీల్డింగ్ డీషీల్డింగ్ గురించి ప్రీవియస్ క్లాసెస్లో వీడియోస్ చేస్తున్నాను, కింద డిస్క్రిప్షన్స్లో వీడియోస్ ఉన్నాయి, అవి చూడండి. షీల్డింగ్ డీషీల్డింగ్ మీద ఫుల్ ఐడియా వస్తుంది. అప్పుడు డ్యూ టు హై షీల్డింగ్ వల్ల దీనికి ఏమవుతుందంటే TMSకి న్యూ వాల్యూ 0 అయింది. అందువల్ల దీన్ని మనం రెఫరెన్సల్గా తీసుకున్నాం ఇక్కడ. సో అప్పుడు ఈ రెఫరెన్సల్ దగ్గర నుంచి ఎంత డిస్టెన్స్ అయితే పోతుందో దాన్ని కెమికల్ షిఫ్ట్ వాల్యూగా తీసుకుంటాం. దానికి ఫార్ములా ఉంది యాక్చువల్లీ.
సో కెమికల్ షిఫ్ట్ని ఫార్ములేటివ్ పరంగా డెల్టాగా తీసుకుంటాం, స్మాల్ డెల్టా. సో స్మాల్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు న్యూ ఎస్ అంటే శాంపుల్, ఫ్రీక్వెన్సీ ఆఫ్ శాంపుల్, అండ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ టిఎంఎస్ అంటే రెఫరెన్స్, ఇది శాంపుల్. దెన్ జెడ్ అబ్జర్వ్డ్. సో ఇది టోటల్. దీన్ని మాత్రం మెగా హెడ్జెస్లో ఎందుకు తీసుకుంటాము అంటే యాక్చువల్లీ అన్ని హెడ్జెస్లో కనుక తీసుకుంటే మెగా హెడ్జెస్లో తీసుకున్నప్పుడు, ఒకే హెడ్జెస్లో తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే సపోజ్ ఈ రెండింటి యొక్క వాల్యూ ఎక్స్, జెడ్ వాల్యూ అంటే అది ఆపరేషనల్ ఫ్రీక్వెన్సీ, అంటే అది ఎన్ఎంఆర్కి ఉండే ఫ్రీక్వెన్సీ. ఏ ఇన్స్ట్రుమెంట్ అయితే తీసుకుంటామో ఆ ఇన్స్ట్రుమెంట్ యొక్క ఫ్రీక్వెన్సీ అది మెగా హెడ్జెస్లో ఉంటుంది. దెన్ ఈ మెగా హెడ్జెస్ని హెడ్జెస్లో కన్వర్ట్ చేయడానికి 10⁶ తీసుకున్నాం. అప్పుడు శాంపుల్ మైనస్ టిఎంఎస్ రెఫరెన్స్ ఒక ఎక్స్ వాల్యూ వచ్చింది. దెన్ జెడ్ వాల్యూ ఒకటి ఇంటూ 1/10⁶. హెచ్ పోతుంది, ఈ వాల్యూ సంథింగ్ వాల్యూ వై వస్తుంది. సో 10⁶ అంటే పార్ట్స్ పర్ మిలియన్. సో ఫైనల్గా ఏదైనా ఒక శాంపుల్కి కెమికల్ షిఫ్ట్ అండ్ ఎన్ఎంఆర్ వాల్యూ ఈ విధంగా తీసుకుంటాం. కెమికల్ షిఫ్ట్ కనుక్కోవాలి ఎన్ఎంఆర్లో అంటే దిస్ ఈజ్ ద ప్రిన్సిపల్, దట్ ఈస్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు న్యూ ఎస్ మైనస్ న్యూ టిఎంఎస్ అంటే శాంపుల్ ఫ్రీక్వెన్సీ మైనస్ టిఎంఎస్ రెఫరెన్స్ ఫ్రీక్వెన్సీ బై జెడ్, దట్ ఆపరేషనల్ ఫ్రీక్వెన్సీ అంటే ఎన్ఎంఆర్ ఇన్స్ట్రుమెంట్కి ఉండే ఆపరేషనల్ ఫ్రీక్వెన్సీ. ఇప్పుడు వీటిని తీసేయడం ద్వారా వచ్చిన వాల్యూని ఫైనల్గా ఎంత పార్ట్స్ పర్ మిలియనో మనం చెక్ చేస్తాం. ఇది కెమికల్ షిఫ్ట్ గురించి బేసిక్ సింపుల్ ఐడియా.